దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. పెళ్లికి ముందే వేరే కొన్ని ప్రేమించిన మహిళ ఆ తర్వాత కూడా అతడితో సంబంధాన్ని కొనసాగించింది. నలుగురు పిల్లలు పుట్టినా ప్రియుణ్ణి వదిలి ఉండలేకపోయింది. ప్రియుడికి కూడా మరో మహిళతో పెళ్లైన ప్రియురాలుపై మోజు తగ్గలేదు. దీంతో ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన ముగ్గురు పిల్లల్ని తీసుకుని కొత్త భర్త ప్రియుడితో పరారైంది. దీనిపై పెద్దలు పంచాయతీ పెట్టినా ఆమెను వదిలిపెట్టనని తెగేసి చెప్పాడు. ప్రియుడితో తన భార్య ఇంటి నుంచి పారిపోగా అతడి భార్యను బాధితుడు పెళ్లి చేసుకుని స్వీట్ రివెంజ్ తీర్చుకున్నాడు. విస్తుగొలిపే ఈ ఘటన బీహార్లోని కగారియా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చౌతాం బ్లాక్లోని హార్దియా గ్రామానికి చెందిన ముఖేష్ నీరజ్ అనే వ్యక్తి భార్యతో కలిసి పారిపోయాడు. దీంతో ముఖేష్ భార్యతో పరిచయం పెంచుకుని ఆమెను నీరజ్ వివాహం చేసుకున్నాడు. ప్రియుడితో వెళ్లిపోయిన భార్యకు నీరజ్కు అప్పటికే 4 పిల్లలు ఉన్నారు. ముఖేష్ నీరజ్ భార్యల పేర్లు రూబీయే కావడం గమనార్హం. నీరజ్ భార్య రూబీకి ముఖేష్ తో ముందు నుంచే పరిచయం ఉంది. పెళ్లికి ముందు ఇద్దరు ప్రేమలో ఉండగా పెద్దలు మాత్రం నీరజ్ తో ఆమెకు వివాహం జరిపించారు. అయినా రూబీ మాత్రం ముఖేష్ ను మర్చిపోలేకపోయింది. పెళ్లి తర్వాత సంబంధం కొనసాగించింది. ముఖేష్ కు వేరే మహిళతో వివాహం జరిగింది. కానీ గతేడాది ఫిబ్రవరిలో తన ప్రియురాలు రూబీని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం ముఖేష్ రూబీ తన ముగ్గురు పిల్లల్ని తీసుకుని గ్రామం విడిచి వెళ్లిపోయారు. తన భార్యను తీసుకుని వెళ్లిపోవడంతో ముఖేష్ పై పస్రాహా పోలీస్ స్టేషన్లో నీరజ్ కేసు పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత పెద్దలు పంచాయతీకి ఈ విషయం చేరింది. అయితే ప్రియురాలని వదిలిపెట్టడానికి ముఖేష్ ససేమిరా అన్నాడు. ఆమెతో కలిసి ఉంటానని తగేసి చెప్పాడు. దీంతో ముఖేష్ పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న నీరజ్ ఆ దిశగా పావులు కదిపాడు. ఈ క్రమంలో ముఖేష్ మొదటి భార్య రూబీతో పరిచయం పెంచుకుని స్నేహం చేశాడు. ఆమె కూడా నీరజ్ ను అభిమానించడంతో ఇద్దరూ కలిసి జీవించాలని భావించారు. ఫిబ్రవరి 18న స్థానిక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. నీరజ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా ముఖేష్ రోజు కూలీగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ పెళ్లి సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనను మోసం చేసిన వ్యక్తులకు, ముఖ్యంగా భార్యకు ఆయన మంచి గుణపాఠం చెప్పారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హింసకు పాల్పడకుండా ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడని మెచ్చుకుంటున్నారు. కాగా వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాల్ని నాశనం చేసుకుంటున్న ఘటనలు ఇటీవల విరివిగా చోటు చేసుకుంటున్నాయి. ప్రియుడు కోసం కట్టుకున్న వాణ్ణి కూడా కడతీర్చడానికి పలువురు వెనకాడ్డం లేదు. విపరీత పోకడలు అనర్థాలకు కారణమవుతున్నాయి. ఇవి హత్యలు, దాడులకు పురిగొల్పుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దోతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.